హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు టొమాటో కూర చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. ప్రాసెస్ ఏందో చూపిస్తారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ ఎండు రొయ్యలన్నిటిని వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో మనకి ఇప్పుడు ఈ ఎండు రొయ్యలు అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలా వస్తే మనకు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు పక్కకి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలాగే టమాటాలు కూడా వేసి మూత పెట్టుకుని ఒక 5 minutes ఉడికించుకోవాలి. తర్వాత ఎండు రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి. రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా అన్నీ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి 5 minutes తర్వాత చూస్తే చూడండి మనకు ఎంతో టేస్టీ అని ఎండు రొయ్యల కర్రీ